ఆమేన్. విశేషమైన తన కృపచేత దేవుడు నింపి మిమ్మల్ని అందరినీ నడిపించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో చదవబడిన లేఖనముల నుంచి కొద్ది మాటలను మనం ధ్యానం చేసుకుందాం. ఆమోసు ద్వారా దేవుడు తెలియజేస్తున్న మాటలను ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 7-8 వచనాలు మనం చూసినట్లయితే ఇశ్రాయేలుల యొక్క వారి పాపమును తెలియజేస్తూ వారు ఎలాంటి స్థితిలో ఉన్నారో, వారు చేస్తున్న పాపాలలో ఒక పాపం ఇక్కడ ఆమోసు ద్వారా దేవుడు రాయిస్తూ ఉన్నాడు. మనం గమనించినట్లయితే చూడండి, వారు ఎలా ఉంటున్నారంటే న్యాయంగా నడుచుకునే ప్రజలుగా లేరు. న్యాయమును అన్యాయంగా మారుస్తూ నీతిని నేలన పడవేసే వ్యక్తులుగా వారు ఉంటున్నారు. అందుకని దేవుడు వారితో మాట్లాడుతున్న మాటలను మనం గమనించినట్లయితే దేవుని ప్రజలారా 8వ వచనంలో ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసినట్లయితే దేవుడు అక్కడ చెబుతున్న మాట, ఆయన సప్తఋషి నక్షత్రములను మృగశీర్ష నక్షత్రములను సృష్టించిన వాడు, కారు చీకటిని ఉదయముగా మార్చువాడు, పగటిని రాత్రి చీకటి వలె మార్పు చేయువాడు, సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొర్ల పారచేయువాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతటి బలవంతుడనే విషయాలు ఆమోసు ఇక్కడ తెలియజేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో ఉన్న బలాలన్నిటిలో కూడా దైవ బలం అనేది చాలా గొప్పది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. నక్షత్రములను, సూర్యచంద్రులను, సమస్తమును కూడా ఆయన యొక్క శక్తి చేత కలగజేశాడు. గమనించాలి దేవుని బిడ్డలారా, చూస్తున్న సమస్తము కూడా ఆయన ద్వారా రూపించబడింది. ఆయనే వాటిని కలగజేశాడు, ఆయనే వాటిని నడిపిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క శక్తిని చాలామంది, దేవుని యొక్క బలాన్ని చాలామంది అనుమానిస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత బలవంతుడంటే ఆమోసు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు, ఆయన కారు చీకటిని ఉదయముగా మార్పు చేయువాడు. కారు చీకటిగా ఉన్న దానిని ఉదయముగా మార్చగలడు. దేవుడు ఎలాంటి స్థితిలైనా మార్చగలడు. ఆయన కారు చీకటిలో ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా తొలగించి వేసి భయంకరమైన కారు చీకటిని వెలుగుమయంగా ఆయన మార్చగలడు. గమనించగలుగుతున్నావా ఈ ఉదయకాల సమయంలో? అదే విధముగా అంధకారమైన బ్రతుకులో జీవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా వెలుగుమయంగా మార్చగలడు ఆయన. దైవ బలము చాలా గొప్పది అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఈనాడు చాలామంది ప్రజలు దైవ బలము ఎంత శక్తివంతమైనది అనేది గ్రహించలేకపోతూ ఉన్నారు. దేవుడు ఏం చేయగలడు ఇక్కడ చెబుతూ ఉన్నాడు, నక్షత్రములను కలుగజేసిన వాడు ఆయనే అంటూ, కారు చీకటిని ఉదయముగా మార్చువాడు ఆయన. అంధకారమైన బ్రతుకులను వెలుగుమయముగా మార్చువాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఆయన ఒక వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. వాక్యం చెబుతుంది, నిజమైన వెలుగు లోకములోనికి వచ్చెను, అది లోకములోనికి వచ్చుచు అనేకులను వెలిగించుచున్నది అని రాయబడింది బైబిల్లో. యోహాను భక్తుడు రాస్తా ఉన్నాడు, యోహాను సువార్త 1:9. నిజమైన వెలుగు. దేవుని ప్రజలారా, ఈ లోకంలో ఉన్న అంధకారములో మసలుతున్న ప్రతి ఒక్కరి జీవితాలను వెలుగుమయముగా మార్చుట కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు 2026 సంవత్సరాల క్రితము శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. చీకటిలో మసులుతూ
మరణాఛాయ గల ప్రదేశంలో నివసిస్తున్న వారికి అరుణోదయ దర్శనముగా వెలుగిచ్చుట కొరకై ఆయన ఈ లోకానికి వచ్చాడాయన. గమనించగలుగుతున్నావా? ఈ ఉదయకాల సమయంలో వాక్యం వినిచిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చీకటి బ్రతుకులను, చీకటి కార్యాలను, చీకటిని తొలగించి వేసి సమస్తము కూడా వెలుగుమయముగా చేయుట కొరకే యేసు ప్రభు వారి ఈ లోకానికి వచ్చాడు. అందుకనే అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి తెలియజేస్తూ 5:8 అంటున్నాడు, పూర్వము మనము చీకటమై ఉన్నాము, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నాము. చీకటిగా ఉన్నాము. దేవుని ప్రజలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అంధకారంలో మసులుతున్న, గాఢాంధకారంలో జీవిస్తూ ఉన్నా, చీకటి బ్రతుకుల్లో ఉంటున్న ప్రతి ఒక్కరిని కూడా ఆ భయంకరమైన కారు చీకటి నుంచి విడిపించి 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 ప్రభు విడిపించు వాడాయన. ఆయన ఏదైనా మార్చగలిగిన వాడాయన. ఆయన ఏదైనా మార్చగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. బైబిల్ గ్రంథంలో ఎన్నో విషయాలు ఉన్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు జీవిస్తున్న కాలంలో ఆయన ఎరుకో గుండా వెళుతూ ఉన్నాడు. ఎరుకో గుండా వెళుతున్నప్పుడు ఆ తోవ పక్కన భిక్షమడుకుంటూ ఉన్న ఒక బర్తిమయి అనే గుడ్డివాడు తోవ పక్కన కూర్చొని భిక్షమడుకుంటా ఉన్నాడు. మరి వారు ప్రయాణమై యెరూషలేమునకు వెళుచున్నప్పుడు దేవుని ప్రజలారా, ఆ యొక్క మార్గంలో ఉండి భిక్షమడుక్కుంటూ ఉన్నాడు. మరి ప్రభు ఆ మార్గంలో వెళుతున్నప్పుడు చూడండి, లేఖన భాగంలో మనం చూసినట్లయితే మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చదివి, వారు యెరికో పట్టణముకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహములతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తిమాయి కుమారుడైన బర్తిమయి అను గుడ్డి భిక్షుకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణించుమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరకుండుమని అనేకులు వానిని గద్దించిరి. కానీ వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించుమని మరి ఎక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారు ఆ గుడ్డివానిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. దేవుని ప్రజలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులతోనూ గొప్ప జనసమూహంతోనూ యెరికో పట్టణంలో మరి వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. త్రోవ పక్కన ఒక గుడ్డివాడు భిక్షమడుకుంటా ఉన్నాడు. ఏంటి బహుజన సమూహం వెళ్తున్నారని తెలుసుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మార్గంలో వెళుచున్నాడయ్యా, అందుకే ఈ జనము గుంపులుగా వెళ్తూ ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు వెళుతున్నప్పుడు బహుజన సమూహాలు కూడా ఆయన వెంబడి వెళుతూ ఉన్నాయి. ఈ ఉదయకాల సమయంలో మనం గమనించాలి. ఈనాడు అనేకమైన వ్యర్థమైన స్థలాలకు జనాలు గుంపులుగా వెళుతున్నారు, కానీ జీవము కలిగిన దేవుని దగ్గరికి రావట్లేదండి. గమనించాలి. ఆనాడు యేసు ప్రభు వెళుతున్నప్పుడు బహుజన సమూహంలో ఆయనతో వెళుతూ ఉన్నారు. గుడ్డోడు తెలుసుకున్నాడు, యేసు ప్రభు వెళ్తున్నాడని తెలుసుకొని వెంటనే ఏమంటున్నాడంటే, దావీదు కుమారుడా నజరేయుడైన యేసు అంటున్నాడండి. నజరేయుడైన యేసు, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణించుమని కేకలు వేశాడు. యేసు ప్రభు ఎవరో తెలుసుకున్నాడండి. ఆయన ఎవరు కుమారుడో తెలుసుకున్నాడు. ఆయన ఎలాంటి వాడో తెలుసుకున్నాడు. ఆయన ఏం చేయగలడో తెలుసుకున్నాడు. ఆయన ఎలాంటి పరిస్థితులు మరి ఎలా మార్చగలడో తెలుసుకున్నాడు. తన గుడ్డి బ్రతుకును
తన గుడ్డి జీవితాన్ని వెలుగుమయముగా మార్చగలడనే విశ్వాసము ఆ గుడ్డివాడిలో ఉంది. నేటి కాలంలో కళ్ళున్నా కానీ, అన్నీ సమానంగా ఉన్నా కానీ, అన్నీ మంచిగా ఉన్నా కానీ, దేవుని యొక్క శక్తి ఏంటో తెలుసుకోలేక అనేకులు జీవిస్తూ ఉన్నారు. దేవుని బలమేంటో తెలుసుకోలేకుండా అనేకులు జీవిస్తూ ఉన్నారు. మందిరానికి వెళ్తున్నారు, పాటలు పాడుతున్నారు, ఆరాధన చేస్తున్నారు, వాక్యం చదువుతున్నారు, వాక్యం చెబుతున్నారు. దేవుని బిడ్డలారా, దేవునికి అన్ని చేస్తూనే ఉన్నారు. కానీ దేవుని యొక్క శక్తి ఏంటో, దేవుని యొక్క బలమేంటో, దేవుడు ఎంతటి శక్తిమంతుడో గ్రహించలేని వ్యక్తులుగా ఉన్నారు. గుడ్డివాడు తెలుసుకున్నాడండి. గుడ్డి బ్రతుకులను వెలుగుమయంగా మార్చగలిగిన వాడు ఈ దావీదు కుమారుడని తెలుసుకున్నాడు. అందుకనే కేకలు వేస్తా ఉన్నాడు, దావీదు కుమారుడా. వాళ్ళు అన్నారు, నజరేయుడని యేసు వెళ్తున్నాడా ఇటు పక్క అని చెబితే వీడంటున్నాడు, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా. యేసు ప్రభు ఎవరి కుమారుడు? యేసు ప్రభు ఎవరో? యేసు ప్రభు ఎందుకు వచ్చాడో? యేసు ప్రభు ఏం చేస్తాడో? యేసు యొక్క బలమేంటో తెలుసుకున్నాడు. నా ప్రియమైన దేవుడు ఎలా తెలుసుకున్నాడు? దేవుని సన్నిధికి వెళ్ళాడు. గుడ్డివాడైనా కానీ దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని గురించిన పూర్తి వివరణ తెలుసుకున్నాడండి. ఈరోజు అన్నీ మంచిగా ఉన్నా కానీ దేవుని సన్నిధికి రాలేని స్థితిగతుల్లో ఉంటున్నారు చాలామంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుని గురించి తెలుసుకుంటావు. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుని గురించిన విశ్వాసం నీలో కలుగుతుంది. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఆ విశ్వాసంతో దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోగలం. దేవునికి దూరంగా ఉంటే మన జీవితాల్లో ఏం పొందుకోగలం? గమనించండి, యేసయ్య అన్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అంటున్నాడు. దేవునికి వేరుగా ఉంటే మనం ఏం చేయగలం? ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా పిలుస్తూ ఉన్నాడు, కేకలేస్తూ ఉన్నాడు. వారందరూ గద్దిస్తా, అరమాకన గుడ్డాడు అని గద్దిస్తూ ఉన్నారు. వారు గద్దించిన, ఆటంకపరిచిన, అడ్డుపడుతున్నా కానీ మరి ఎక్కువగా కేకలు వేస్తూ ఉన్నాడు. ఎంతగా అంటే యేసు ప్రభు వారు నిలిచేంత వరకు కేకలు పెడుతూనే ఉన్నాడండి. ఈ ఉదయకాల సమయంలో వాక్యం వినిచిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య నిలిచి, యేసయ్య నీకు సహాయం చేసి, యేసయ్య నీ స్థితి మార్చి, యేసయ్య నీ జీవితంలో మేలు చేసేంత వరకు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నావా? దేవుణ్ణి పిలుస్తూ ఉన్నావా? లేదా ఏదో నామకార్థంగా ఏదో పిలవాలిగా అన్నట్టు పిలుస్తూ ఉన్నావా? చాలామంది ఏదో చేయాలిగా అన్నట్టు చేస్తూ ఉంటారు, పిలవాలిగా అన్నట్టు పిలుస్తూ ఉంటారు. విశ్వాసముతో గుడ్డివాడు పిలుస్తూ ఉన్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా. ఆయన కనికర సంపన్నుడు, కరుణించే దేవుడు ఆయన. యేసు ప్రభు నిలిచి ఆ గుడ్డివాడిని పిలుస్తూ ఉన్నాడు. వాడిని తీసుకొని రండి అన్నప్పుడు అక్కడ ఉన్నాళ్ళన్న, ధైర్యం తెచ్చుకో గుడ్డివాడా, ధైర్యం తెచ్చుకో, ఆయన నిన్ను పిలుచున్నాడని చెప్పి ఆయన దగ్గరికి తీసుకెళ్తా ఉన్నారు. దేవుని ప్రజలారా, అనేకమైన విషయాలు ఉన్నాయి, చెప్పడానికి సమయం లేదు. గుడ్డివాడు యేసయ్య దగ్గర తీసుకొని వచ్చారు. యేసయ్య అడుగుతున్నాడు, నేను నీకేం చేయాలయ్యా? వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నీకేం చేయాలి నేను అని యేసు ప్రభు అడుగుతూ ఉన్నాడు. ఆ గుడ్డివాడు అంటున్నాడు, దేవుని బిడ్డలారా 51, 52 వచనాలు, యేసు నేను నీకేమి చేయగోరుచున్నాను అని వాడిని అడుగగా, ఆ గుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో నేను. యేసు ప్రభు వాడు ఎందుకు పిలుస్తున్నాడో తెలియదా? ఎందుకు కేకలేస్తున్నాడో తెలియదా? వాడికి ఏం కావాలో తెలియదా? తెలుసండి, తెలుసు. అయినా కానీ కొంతమంది వారి యొక్క ఆలోచనలు వేరువేరుగా ఉంటాయి. దేవుడు అడగమండగా ఏం కావాలని లోకంలోనే ఏమైనా అడుగుతాడేమని పరీక్షిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, వాడికి ఏది కావాలో అది అడుగుతున్నాడు. అయ్యా నాకు దృష్టిని ప్రసాదించు ప్రభువా. ఈ గుడ్డి బతుకుతో నేను జీవిస్తూ ఉన్నాను, ఈ గుడ్డి జీవితంలో నేను మసలుతూ ఉన్నాను, అంధకారంలో ఉన్నాను, చీకటిలో జీవిస్తూ ఉన్నాను. ఈ చీకటి బ్రతుకును మార్చి వెలుగుమయంగా మార్చయ్యా, నాకు దృష్టి కలుగు చేయి ప్రభువా అని యేసయ్యని అడుగుతూ ఉన్నాడు. ఈరోజు వాక్యం చెబుతుంది,
అడుగు ప్రతివాడును పొందుకుంటాడంట. అడుగు ప్రతివాడు పొందుకుంటాడు. చాలామంది అడక్కే దేవుని నుండి పొందుకోలేకపోతున్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి అడుగుతున్నావా? అడగటం మానేసావా? కారు చీకటిని ఉదయంగా మార్చగలిగిన దేవుడు నీ జీవితంలో ఉన్న పరిస్థితుల్లో ఏదైనా మార్చగలటకు సమర్థుడైనా. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. గుడ్డివాడు అంటున్నాడు, అయ్యా నా గుడ్డి బ్రతుకును మార్చివేసి నాకు దృష్టి కలుగు చేయి ప్రభువా అని యేసయ్యని అడుగుతా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్యకు దగ్గరికి వచ్చిన నీకు అవసరమైనదే అడుగుతున్నావా? అవసరం లేని వాటన్నిటిని దేవుని దగ్గర పెడుతున్నావా? ఒకసారి పరిశీలన చేసుకోవాలి. చాలామందికి అవసరం ఏంటో దాన్ని అడగరు. అవసరం లేని వాటిని ఎన్నో దేవుని దగ్గర పెడతా ఉంటారు. నీకేది అవసరమో దేవునికి తెలుసు. మీరు అడగక ముందే మీ పరలోకపు తండ్రికి మీకు ఏమి అవసరమో ఆయనకు తెలుసని వాక్యం చెబుతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గుడ్డివాడు అంటున్నాడు, నాకు దృష్టి కలిగి చేయి ప్రభు అనగానే యేసు అంటున్నాడు, నీ వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. నువ్వు వెళ్ళాయా, నువ్వు వెళ్ళు, నీకు చూపు కలుగుతుంది, నువ్వు వెళ్ళు అని చెప్పి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుచుతుంది, నువ్వు వెళ్ళన్నప్పుడు వాడు ఇంటికి వెళ్ళలేదండి. వెంటనే చూపు పొందుకొని త్రోవను ఆయన వెంట వెళ్ళెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అంధకారమైన బ్రతుకులో ఉన్న వాని జీవితాన్ని ప్రభు వెలుగుమయంగా మార్చాడు. ఈరోజు మన జీవితాలు కూడా, మన కుటుంబంలో అటువంటి స్థితిగతుల్లో ఉన్న పరిస్థితులు, వ్యక్తులను కూడా ప్రభు మార్చగలడు. ఆయన శక్తిమంతుడు, బలవంతుడు. వాక్యం చెబుతుంది, కీర్తనకారుడు 93వ కీర్తన 4వ చరణంలో, విస్తారమైన జల ప్రవాహం కంటే కూడా విస్తారమైన, దేవుని వాక్యం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, విస్తారము గల ఘోష కంటెను, బలమైన సముద్ర తరంగముల ఘోష కంటెను, ఆకాశమందున్న యెహోవా బలిష్ఠుడు. మన దేవుడు ఎలాంటి వాడంటే బలిష్టమైన వాడు, బలమైన కార్యాలు చేయగలడు. కనుక సందేహించక, అనుమానించక, సంశయించక దేవుని మీద నమ్మకం కలిగి మనం అడిగినప్పుడు, ఆ గుడ్డివాళ్ళలాగా మనం అడిగినప్పుడు నిశ్చయంగా మన జీవితాల్లో గొప్ప మార్పు కలిగి చేయగలడు. అటువంటి కృపను ప్రభు ప్రతి బిడ్డకు దయచేయునుగాక. యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మన జీవితాల్లో మార్పును కలుగ చేయడానికే వచ్చాడు. అటువంటి మార్పు ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు కలుగజేసి వారి జీవితాల్లో గొప్ప మేలుతో నింపునుగాక. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిల్లో దీవించునుగాక. ఆమెన్, ఆమెన్.